ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికి పిల్లల స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఆనియన్ పకోడీ వేస్తే చాలా ఇష్టంగా తింటారండి. దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఉల్లిపాయల్ని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ పకోడీ చేయడానికి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి, కారం, ఇంట్లో చేసిన గరం మసాలా, సాల్ట్, జీలకర్ర, అలాగే కొద్దిగా జీడిపప్పు, 3 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక పెద్ద సైజు బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయల్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న కప్పు శనగపిండిని అలాగే వరిపిండిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాం. అలాగే ఉప్పు, కారం, ఇంట్లో చేసిన గరం మసాలాను కూడా వేసుకుందాం. వాటర్ ఏం వేయకోకుండా ఆనియన్స్లోంచి వచ్చిన వాటర్తోనే పిండిని ఇలా ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, జీడిపప్పుని కూడా వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందాం. ఇలా ఆయిల్ కాగింది లేనిది కొంచెం వేసి చెక్ చేసుకున్న తర్వాత పకోడీని కొంచెం కొంచెం తీసుకుని ఇలా కొంచెం ఆయిల్ పొంగడం తగ్గిన తర్వాత వీటినన్నింటినీ ఒకసారి రివర్స్ చేసుకుని ఇంకొంచెం వేపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా ఆయిల్ మొత్తం వడగట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుందాం. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ ఆనియన్ పకోడీ రెడీ.